వచ్చే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన విజయ సంకల్ప బస్సు యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. మక్తల్ ఐబీ గెస్ట్ హౌస్ లో యాత్ర విశేషాలు, ఎజెండా అంశాలను మీడియాకు వివరించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5 క్లస్టర్ల పరిధిలో ఈ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుందని తెలిపారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో 3 రోజుల పాటు యాత్ర కొనసాగబోతున్నట్లు తెలిపారు. రేపు మక్తల్ పరిధిలోని కృష్ణా నుంచి ప్రారంభమై నారాయణపేటతో పాటు మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా షాద్నగర్ నుంచి నల్గొండ వరకు సాగుతుందన్నారు. వికసిత్ సంకల్ప్ అనే భారత్ అనేటటువంటి సంకల్పాన్ని తీసుకుని విజయ సంకల్ప యాత్రని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 5 ప్రాంతాల నుంచి ఈ యాత్రను ప్రారంభించడం జరుగుతూ ఉంది. రేపు 4 యాత్రలు ప్రారంభం కాబోతున్నాయి. దాంట్లో ఇక్కడ పాలమూరు నియోజకవర్గం నుంచి మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కృష్ణా నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ కృష్ణమ్మ యాత్రలో మహబూబ్ నగర్ పార్లమెంట్, నాగర్ కర్నూలు పార్లమెంట్, నల్గొండ పార్లమెంట్ ఈ యాత్ర కృష్ణమ్మ నది దగ్గర ప్రారంభమై రేపు మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణాలో ప్రారంభమై నల్గొండలో ఈ యాత్ర ముగింపు జరుగుతుంది. ఈ యాత్ర రేపు పొద్దున 9 గంటలకు కృష్ణా దగ్గర ప్రారంభమవుతుంది. ఈ యాత్రకు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు పురుషోత్తం రూపాల గారు ఈ యాత్రను ప్రారంభిస్తారు. రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి